చెస్ ఈజ్ అ లోన్లీ స్పోర్ట్. క్రికెట్ లాగా టీమ్ మెంబర్స్, టీమ్మేట్స్, టీమ్ బాండింగ్ ఆర్ హాకీ లాగా లెట్స్ గివ్ ఇట్ ఆల్ అనే మైండ్ సెట్ ఉండదు. యు ఆర్ ఆల్ అలోన్. టెన్నిస్ ఎలాంటి స్పోర్టో చెస్ కూడా అలాంటి స్పోర్టే. అంతకంటే ఫిజికల్గా కంటే కూడా మెంటల్గా యూ విల్ హ్యావ్ టు పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మరి అలాంటి చెస్ ఇండియాలో ఇప్పుడు ఒక టాప్ లెవెల్లో ఉందనే చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ ప్రజ్ఞానంద, గుకేష్, అర్జున్ అండ్ వీ హ్యావ్ అవర్ లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్. మరి చెస్ లాంటి గేమ్ని క్రికెట్ లాగా మారిస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని అమెరికా తీసుకున్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ కాంట్రవర్సీ అండ్ బ్యాక్లాష్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే డిఫరెంట్ టీమ్స్ హ్యావ్ లీగ్స్. గోల్ఫ్లో రైడర్ కప్, టెన్నిస్లో లెవర్ కప్, క్రికెట్కి వచ్చేసరికి ఇట్స్ ఎ టీమ్ స్పోర్ట్ కాబట్టి సపరేట్గా అలాంటి లీగ్ కాంపిటీషన్ లేదు. చెస్లో కూడా ఇండియా వర్సెస్ యూఎస్ఏ, అంటే ఇండియన్ ప్లేయర్లు అందరూ వన్ సైడ్, యూఎస్ఏ ప్లేయర్లు అందరూ ఇంకో సైడ్. ఇలా ఉన్నప్పుడు హౌ విల్ చెస్ ప్లేయర్స్ ప్లే యాజ్ అ టీమ్ అని టెస్ట్ చేద్దామని ఒక ఎగ్జిబిషన్ ఈవెంట్ లాంటిది టెక్సస్లో ప్లాన్ చేశారు. దాంట్లో మన ఇండియన్ ప్లేయర్ గుకేష్ అమెరికన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ ఎగ్జిబిషన్ ఈవెంటే కాబట్టి ఎవ్రీబడి వర్ రిలాక్స్డ్. ప్లేయర్స్కి ఎటువంటి ప్రెషర్ లేదు, పాయింట్ల ప్రెషర్ లేదు, దెర్ ఈజ్ నథింగ్. కానీ అమెరికన్ ప్లేయర్ అయిన హికారు నకుమురా చేసిన ఒక యాక్ట్ గురించే, ఒక జెస్చర్ గురించే ఇప్పుడు చెస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. హికారు నకుమురా గుకేష్ని డిఫీట్ చేయగానే గుకేష్ యొక్క కింగ్ని తీసుకొని, చెస్ బోర్డ్లో ఉన్న కింగ్ ఆ ప్లేని తీసుకొని హీ జస్ట్ టాస్డ్ ఇట్ ఇన్ టు ద క్రౌడ్. ఆ చేసిన విధానం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ అని సోషల్ మీడియాలో ఒక చాటర్ స్టార్ట్ అయింది. గుకేష్ రియాక్షన్ ఏం లేదు. గుకేష్ యూజువలీ అ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్. తన కంపోజ్ నేచర్ని మెయింటైన్ చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ హికారు నకుమురా చేసిన ఈ జెస్చర్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైట్గా అయితే తీసుకోవడం లేదు. ఇట్ ఈస్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. చెస్ని మీరు ఒక క్రికెట్ ఆర్ బేస్బాల్ ఆర్ బాస్కెట్బాల్ చేసే ప్రయత్నం చేయొద్దండి దయచేసి అంటూ ఆల్రెడీ ఎవరైతే చెస్ ప్యూరిస్టులు ఉంటారో దే హ్యావ్ స్టార్టెడ్ రియాక్టింగ్. ఈ ఆర్గ్యుమెంట్స్కి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఒక నోట్ రిలీజ్ చేశాడు. వీ వాంటెడ్ టు టెస్ట్ సంథింగ్. అంటే ప్లేయర్స్ మధ్యలో యూజువల్గా చెస్లో బ్యాంటర్ ఉండదు. ఇట్ విల్ ఆల్ బీ ఆన్ ద గేమ్, ఆన్ ద స్పోర్ట్. ఒకసారి మ్యాచ్ అయిన తర్వాత ప్లేయర్ వైల్డ్గా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనే ప్రయత్నంలోనే ఇలా గుకేష్ కింగ్ని తీసుకొని ఫ్యాన్స్ మీద త్రో చేయండి, ఆర్ హికారు నకుమురా కాకపోతే ఇంకొక ప్లేయర్ని డ్యాన్స్ చేయమని కూడా మేము చెప్పాము అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా హికారు నకుమురాకి ఇప్పుడు ఫుల్ బ్యాక్లాష్ వస్తుంది. రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ నుంచి మన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్స్, అమెరికన్ గ్రాండ్ మాస్టర్స్ అంతా కూడా ఇదొక వైల్డ్ యాక్ట్, చెస్ లాంటి స్పోర్ట్ని అలానే ఉండనివ్వండి, ఇట్ ఈస్ సో ప్యూర్, లెట్ ద స్పోర్ట్ స్టే ప్యూర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హికారు నకుమురా మన ఇండియన్ చెస్ ప్లేయర్ గుకేష్పై చేసిన ఈ జెస్చర్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.